జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని కొడిమ్యాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం మధ్యాహ్నం కొండ తిరుపతి స్కూల్ అసిస్టెంట్ హిందీ బదిలీ ఆత్మీయ సన్మాన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఏ విజయేంద్ర మాట్లాడుతూ కొండ తిరుపతి ఎస్ఏ హిందీ ఈ పాఠశాలలో 2.5 సంవత్సరాలు పైగా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. వీరు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడ్డారని ఆయన సేవలను కొనియాడారు. హిందీ భాషపై పట్టు సాధించేలా విద్యార్థులకు చక్కని బోధన అందించారని గుర్తు చేశారు. వీరు భవిష్యత్తులో మంచి పేరు ప్రఖ్యాతులు ఘటించాలని ఆకాంక్షించారు. మొదట ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణతో ప్రారంభించుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆద్యంతం కొనసాగిన ఈ సమావేశంలో ఉద్విగ్నంగా కొండ తిరుపతి స్కూల్ అసిస్టెంట్ హిందీ ప్రసంగించారు. ఉపాధ్యాయ బృందం కొండ తిరుపతితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. పూర్వ విద్యార్థులు సైతం కొండ తిరుపతి ఆత్మీయ సన్మాన వీడ్కోలు సమావేశానికి హాజరై వారి యొక్క అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఏ విజయేంద్ర, హమీదుల్లా ఖాన్, ప్రణీత, మన్మథరెడ్డి, నరేందర్ రెడ్డి, అఫ్రోజ్, పద్మారెడ్డి, కిషన్ రెడ్డి, మోహనమ్మ, విజయలక్ష్మి, తిరుపతి రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రమాదేవి, అంజయ్య, రాజమల్లయ్య, క్రాంతికుమార్, విమలారెడ్డి, కళ్యాణ్, సంపత్ కుమార్, రయీస్, కృష్ణమోహన్లతో పాటు సిఆర్పీలు పాల్గొన్నారు. After smartphone, how the people use it to get up in the morning, how they do now. No sharing, no caring. In the past, we played many games indoor and outdoor. దానికి కారణం మన హిందీ సార్ తిరుపతి సార్ గారు వేరే
స్కూల్కి బదిలీపై వెళ్తున్నందున హిందీ సార్ గారికి సన్మాన వేడుక నిర్వహించడం జరిగింది. ఇన్ని రోజులు మన స్కూల్కి మనకి ఎన్నో సేవలు అందించుకున్నారు. అభివృద్ధికి తోడ్పడిన హిందీ సార్ తిరుపతి సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పటికీ మీకు రుణపడి ఉంటామని తెలుపుతున్నాము సార్. ఒక మంచి వాతావరణం ఉంటుంది సార్. మేము ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటాం సార్. ఇన్ని రోజులు మీరు నాకు చెప్పిన చదువుకి, నాకు చెప్పిన క్రమశిక్షణకి, నేను తప్పు చెప్పిన నాకు చెప్పిన నా తప్పులను సరిదిద్దుకునే మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు హిందీ రాకపోయేది, కానీ సార్ హిందీ నేర్పించారు. అలాగే ఒక కొడుకు తండ్రి ఎలాగ క్రమశిక్షణ నేర్పుతాడో అలాగే మా సార్ మాకు క్రమశిక్షణ నేర్పింది. ఇంకా అలాగే ఎట్లుండాలో కూడా ఇన్స్పైర్ చేసింది మమ్మల్ని. ఇంకా సార్ ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంది. సార్ నేను 8థలోనే వచ్చిన. సార్ నిజంగా బాగానే చెప్పేవారు. నాకు కూడా హిందీ ఏం అంతగానం రాకపోదును, కానీ సార్ మొత్తం వేరే చెప్పేటోడు. సార్ జిరాక్స్ నేను కూడా పాత స్కూల్లో కూడా చూడలే. సార్ జిరాక్స్ అది తెలుగు అండ్ హిందీ మంచిగా అర్థమైంది సార్ చెప్పింది. సార్ నేను 10th అయిపోయే వరకు సార్ ఉంటే బాగుండు, కానీ అనుకోకుండా సార్ బదిలీపై వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సార్ ఇంకా 2 years వచ్చే పిల్లలకు కూడా చాలా సో మచ్ సార్. ఇంకా కొన్ని ఇయర్స్ నిజంగానే ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. వెరీ హెల్ప్ఫుల్ టు యూ సార్. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోలేము. మీరు మాకు చాలా హెల్ప్ చేశారు, మెయిన్లీ గర్ల్స్. ఇట్లా ఏదైనా ప్రాబ్లం ఉంది బాక్స్ పెట్టినంటే మేము వెంటనే దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. అండ్ మాకు ఫ్యాన్ రాకపోయినా ఏది రాకపోయినా మీరు ఖచ్చితంగా హెల్ప్ చేసేవాళ్ళు. ఫేర్వెల్ కోసం దేనికోసమైనా మీరు మాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకొక 1 year మాతో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Now, I would like to call upon J. Akshara. Come to the dais and share her few words. Sir, आप कितने अच्छे हैं. दस तक रह जाते क्यों गए? सबको तो पढ़ा लिया, हमको कौन पढ़ा था? सर नव्या कुछ बोल नहीं अक्षरा సార్ మా కోసం డే అండ్ నైట్ కష్టపడి నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేవారు. మా తోటి క్విజ్ సాంగ్ చేపించేవారు. దానివల్ల మాకు మంచిగా నాలెడ్జ్ బాగా పెరిగేది. మేము చాలా ఇష్టపడి క్లాసులు వినేవాళ్ళం సార్ కోసం. నేను ఈ పాఠశాలలో 22-23 బ్యాచ్ మాది. మాకెవరికి ఫస్ట్ హిందీ రాకపోతుండే. మా బ్యాచ్లో ఎవరికి కూడా హిందీ సరిగ్గా రాదు. సార్ వల్లనే మేము మంచిగా హిందీ నేర్చుకొని 10th పాస్ కావడానికి చాలా కారణం. మాటలతోటి మీకు అందరికీ తెలిసిన విషయమే. సార్ ఒక మంచి కొరియోగ్రాఫర్. అంటే ఆ మాటలు అనేటిది నేను కొన్ని సందర్భాల్లో అట్లాంటి వాటిని ఏమంటారు, ఆ పొగడ్తలు అనేటివి ఎక్కడ విననటువంటి చూడనటువంటి సారు ఉపయోగించేవాడు. అంటే చాలామంది అంటే ఒక కార్యక్రమాలు జరుగుతుంటే చాలా వరకు దాని గురించి అందరికీ అర్థమయ్యే విధంగా ఏదైనా సంక్లిష్టత ఉంటే దాన్ని విడమర్చి వారి యొక్క గొప్పతనాన్ని గురించి కూడా చాలా మంచి మంచి పదాలు ఉపయోగించి చాలా అందరినీ ఉత్సాహపరుస్తూ సభా కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నడిపించేవాడు. నిజానికి చెప్పాలంటే సారు చాలా తక్కువ కాలమే ఇక్కడ పనిచేసినప్పటికీ చాలా ప్రభావితం చేయడం జరిగింది ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల్ని. అలాగే సారు పేరులోనే ఉంది కొండ.
అలాగే తిరుపతి కొండనే ఇక్కడికి వచ్చినట్టుగానే సార్ వచ్చుడితోటి హెడ్ మాస్టర్ గారికి, మల్లేష్ సార్ గారికి మరియు ప్రధానోపాధ్యాయులు గారికి చాలా విషయాల్లో చాలా హెల్ప్ చేసినట్టుగా నేను నేటి సన్మాన గ్రహీతలు అవర్ బిలవెడ్ హిందీ సార్, రిమైనింగ్ రెస్పెక్టెడ్ స్టాఫ్ మెంబర్స్, డియరెస్ట్ చిల్డ్రన్, ఇంకా ముఖ్యమైనటువంటి అతిథులు మనకి ఎక్స్ స్టూడెంట్స్ ఆఫ్ ది స్కూల్, అందరికీ గుడ్ ఈవినింగ్. సెప్టెంబర్ 19th 2023 ఆ రోజు ఈ స్కూల్కి వచ్చి హెచ్ఎంగా బాధ్యతలు తీసుకున్నప్పుడు మల్లేశం సారు ఫస్ట్ తిరుపతి సార్ని పరిచయం చేస్తారు. పరిచయం చేస్తూ సార్ ఇచ్చినటువంటి ఇంట్రడక్షన్, ఇక్కడ హిందీ సారు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చూస్తారు, యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చూస్తారు, పిల్లల డిసిప్లిన్ చూస్తారు, ఏ పిల్లలు అబ్సెంట్ అవుతున్నారో వాళ్ళని ఒకసారి చెక్ చేసుకుంటారు, MDM చూస్తారు, పేరెంట్స్ తోటి ఇంటరాక్షన్ అవుతారు. సార్ చూడనిది ఏమిటి అని నేను అడిగినప్పుడు దాదాపు అన్నీ చూసుకుంటారు మేడం, నాతో పాటుగా ఈక్వల్గా ఈ బాధ్యతలన్నీ చూస్తున్నారు అంటే అప్పుడు సార్ని పిలిచి, సార్ ఒక హై స్కూల్కి పీడీ అనేది దాదాపుగా హెచ్ఎంతో ప్యారలల్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం పీడీ సార్ లేరు గనక సార్ వచ్చే వరకు మల్లేశం సార్ చెప్పిన బాధ్యతలన్నీ మీవే అని చెప్పినప్పుడు సార్ దగ్గర ఒక మంచి గుణం ఉంది కదరా, పిల్లలు మనందరికీ తెలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, ఏదైనా విషయం చెప్తే సార్ వెంటనే ఇలా 2 చేతులు జోడిస్తారు, ఓకే మేడం తప్పకుండా అని ఒక వర్డ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా నిభాయించుకున్నారు. అది ఒక మనిషిలో ఉండేటటువంటి గొప్పతనం. జనరల్గా అందరం ఏమనుకుంటామంటే ఒకసారి ఒక స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ స్కూల్ మీద మన ఫోకస్ ఉంటుంది, ఆ స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ ఇమ్మీడియట్గా ఇందాక మన మ్యాథ్స్ సార్ చెప్పినప్పుడు సడన్గా అందరికీ రిలీవ్ అవ్వమని ఆదేశాలు వస్తాయి మన పై అధికారుల నుంచి అని మనకి అనుకోకుండా వచ్చినప్పుడు బడిబాట ప్రోగ్రాంలో అందరికీ షెడ్యూల్స్ షేర్ చేసినప్పుడు సార్ది ఒకరోజు మ్యాథ్స్ సార్ తోటి, ఫిజిక్స్ సార్ తోటి, పీడీ సార్ తోటి ఉండేది. ఆ రోజు అనుకోకుండా మన మ్యాథ్స్ సార్ ఒక్కరే ఉండిపోయారు. హిందీ సార్కి కాల్ చేద్దాము మేడం అని అంటే అది పద్ధతి కాదు సార్, మన దగ్గర నుంచి రిలీవ్ అయిపోయారు సార్. మాట్లాడముందే ఓర్తానంటే మాట్లాడగానే దాని అర్థం మనసారా నవ్వుకోలేదు సార్. మళ్ళీ ఉండదు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు కొడిమ్యాలలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొండా తిరుపతి స్కూల్ అసిస్టెంట్ హిందీ
పాత మన పాఠశాల ప్రస్తుతం ఐతుపల్లి జడ్పిహెచ్ఎస్ ఐతుపల్లి మండలం పెగడపల్లి జిల్లా జగిత్యాల్లో హిందీ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తా ఉన్నారు. మరి వారికి ఈరోజు మనము మన పాఠశాల పక్షాన ఆత్మీయ సన్మాన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దానికి మనందరి బాధ్యత ఉంది కాబట్టి, ఇది మన ఫంక్షన్ కాబట్టి మనము దీన్ని ఎంజాయ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది క్రమశిక్షణతో. సో ఇందాక మొదట మనకు సభాధ్యక్షులైనటువంటి గౌరవనీయులు మన హెడ్ మిస్ట్రెస్ గారు శ్రీమతి ఏ విజయేంద్ర మేడం గారు, అదేవిధంగా గౌరవ ఉపాధ్యాయ బృందం, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా అందరికీ శుభ మధ్యాహ్నం. సో 317 జీవో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులకు జీవితంలోనే అనేక మార్పులు తెచ్చినటువంటి జీవో అది. ఆ దరిద్రపు జీవో వల్ల ఈ కానరాని జిల్లాలకు తోసివేయబడ్డ అందులో ఒక వ్యక్తే మన తిరుపతి సార్. సో అప్పటి నుండి ఆయన ఎప్పుడైతే 2022 వచ్చారో 7వ తారీఖు నాడు, అప్పటి నుండి మొన్నటి వరకు కూడా 7/6/2024 వరకు కూడా, అంటే సుమారుగా 2.5 సంవత్సరాలు ఈ పాఠశాలలో పనిచేశారు. ఫిజికల్ డైరెక్టర్ లేరు కాబట్టి ఆ లోటును 100% పూర్తి చేసిండు అనేది నేను చెప్పుడు కాదు, లావణ్య పూర్వ విద్యార్థి కూడా చెప్పింది. సో అంటే మనకు మన పాఠశాలకు ఒక క్రమశిక్షణ సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉండి విద్యార్థులకు హిందీ అక్షరమాలతో మొదలు పెడితే మాట్లాడేటటువంటి ఆ చాతుర్యము, ఆ స్కిల్ ను డెవలప్ చేయడానికి తను చాలా శ్రమపడ్డాడు. నేను కూడా గమనించిన ఆ బ్లాక్ బోర్డ్స్ షీట్స్ ఉంటాయి కదా, ఆ మలిచేటటువంటి బ్లాక్ బోర్డ్స్, దానిపైన అన్ని రాసుకున్నాడు. అక్కడ స్టాఫ్ రూమ్ లో పక్కకి మేమిద్దరం రాసుకొని ఒక తనదైన ప్రత్యేక ముద్ర వేసుకొని బోధన చేసేటటువంటి క్రమం నేను చూశాను. ఏదేమైనప్పటికీ కూడా నేను ఒక్కటైతే చెప్పగలుగుతున్నా, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితం అవుతుంది. దానికి ఉపాధ్యాయులే నిర్మాణకర్తలు. సో మనం ఎంత పనిచేసాం అనేది కాదు, మనము చెప్పినటువంటి విద్యా బోధనే కావచ్చు, మనం ఇచ్చినటువంటి స్ఫూర్తి కావచ్చు, మనం మాట్లాడిన తీరు కావచ్చు, మనము ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ కావచ్చు. ఒక విద్యార్థి దశ లోపల అందరు ఉపాధ్యాయులను గమనిస్తూ ఉంటాడు ఆ విద్యార్థి. 20-25 రకాల మనస్తత్వాలతోని ప్రతిరోజు ఆయన మిళితమైపోతా ఉంటాడు. సో ఈ సార్ మెంటాలిటీ ఇట్లా, ఈ మేడం మెంటాలిటీ ఇట్లా, ఈ సార్ వస్తే మనం ఇట్లా జాగ్రత్తగా ఉండాలి, ఈ మేడం వస్తే తన్నకుంటూ ఉండాలంటే ఈ రకంగా మెదులుకోవాలనేది బాగా మీకు సైకాలజీ బాగా తెలిసి ఉంటుంది. సో మనకు మెయిన్ గా ఏంది అని అంటే, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఇక్కడున్న వాళ్ళే, అంతేనా? ఇక్కడున్న వాళ్ళు ఇటు అవుతారు, మళ్ళీ ఇక్కడున్న వాళ్ళు అటు అవుతారు. సో అంటే మనకి ఏందనంటే ఇదంతా రొటీన్ గా జరిగేటటువంటి సైకిల్. సో కాబట్టి మీరు నెక్స్ట్ ఎక్కడికి వస్తారు? ఇటు వస్తారు. కాబట్టి ఆ సీట్లలో ఏ సీట్ కావాలన్నా చూసుకోండి. సో ఏదేమైనప్పుడు కూడా కొడిమ్యాల పాఠశాలకు ఒక ఘనమైన చరిత్ర ఉంది. ఇది అత్యుట్టి పాఠశాల కాదు. ఇలా చదువుకున్న వాళ్ళు కలెక్టర్ లైన్లు, ఇలా చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద విద్యా సంస్థలను నడుపుతా ఉన్నారు. మరి అట్లాంటి విద్యాలయంలో బోధన చేసే అవకాశం కలిగించడం అనేది అది కూడా చాలా గొప్ప విషయం. విజయేంద్ర మేడం గారికి, నా తోటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులందరికీ శుభ మధ్యాహ్నం. బదిలీ సన్మాన గ్రహీత తిరుపతి సార్ గారికి అభినందనలు. ముందుగా తిరుపతి సార్ తోటి మనకు నాకున్న అనుబంధం చాలా తక్కువ టైం సార్ తోటి, ఒక 9 months బ్యాక్లో, కానీ మాకున్న అనుబంధం మాత్రం చాలా ప్రత్యేకమైనది. సార్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు మీకు చెప్తా, మీకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. సార్ నుంచి మనం ఏ విధంగా స్ఫూర్తి పొందొచ్చు అనేది క్లుప్తంగా ఒక 10 నిమిషాలలో నేను కంప్లీట్ చేస్తాను. మీకు సమయం పూర్తయింది కాబట్టి. 2015లో కన్నూరు నుండి నేను తాడ్చెర్లకు వెళ్ళినప్పుడు, ప్రమోషన్ మీద వెళ్ళినప్పుడు
నేను పడ్డటువంటి ఆవేదన అంతా ఇంత కాదురా. ఎందుకంటే నా తల్లిదండ్రులతో నేను దూరంగా వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి బాధ, ఆ బాధను నేను వర్ణించలేదు. అయితే ఏ గుడిలో ఉన్నా ఏ దేవుడు కరుణించాడో ఒక 3 సంవత్సరాల్లోనే నాకు మళ్ళీ నా తల్లిదండ్రులకు చాలా దగ్గర చెల్పూర్కి వచ్చాను తల్లి. మరి ఆ ఆనందం కనీసం ఒక 3 సంవత్సరాలు కూడా, అంటే కనీసం నేను పిల్లలకు సేవ చేసే భాగ్యం కూడా దొరకలే ఆ చెల్పూర్లో. ఎందుకంటే 2 ఇయర్స్ కరోనా టైం. ఆ టైంలో అసలు పని చేసినట్టు కూడా అనిపించలే. అయినప్పటికీ నా మనసు ఉండబట్టలేక 6th to 10th నేను జూమ్ క్లాసులు చెప్పాను తల్లి. ఎందుకంటే మళ్ళీ కరోనా అయిపోయిన తర్వాత పిల్లల యొక్క స్టాండర్డ్ దెబ్బతినద్దు అని 450 మంది స్ట్రెంత్ ఒక చిన్న విజిల్ వేస్తే 450 మంది ఎంత పిన్ డ్రాప్ సైలెంట్ అంటే ఇంట్లో ఉంటారు కదా, అంత పిన్ డ్రాప్ సైలెంట్ గా వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ ఆ క్రమశిక్షణకు ఆర్జేడి ఆశ్చర్యపోయాడు. ఆయన ఇక్కడికి వచ్చింది, మనం ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఆయన గుర్తుపెట్టాడు, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను అని. అంటే ఒక అధికారి మనల్ని ఆ మాట అన్నాడంటే అసలు నేను నిజంగా ఎంత నా జన్మ ఎంత ధన్యమైందో. చాలా ఆనందపడి చెల్పూర్లో పనిచేశాను సార్, మీరు ఆ రోజు వచ్చారు, నా వెరీ గుడ్ అని గర్భ మీద చేసి నన్ను అప్రిషియేట్ చేశారు. అక్కడి నుంచి 317 అంటే ఒక రకంగా అదొక భూతం. 317 వల్ల నేను ఇక్కడికి రావడం ఒక భూతం. కానీ ఒక మంచి కూడా జరిగింది. ఇంతమంది ఆదరాభిమానాలను మరియు ఇంతమంది స్టాఫ్ అభిమానాన్ని నేను చూరగొన్నానంటే నేను 317లో రావడమే. వీళ్ళకి నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు అంతకు ముందు సంవత్సరం, ఈ బ్యాచ్ ఏమో లాస్ట్ ఇయర్ బ్యాచ్. వాళ్ళ అభిమానంతో వారు ఇక్కడికి రావడం నిజంగా అందుకేనేమో 317 వల్ల ఇక్కడ దాకా వచ్చానేమో అనుకున్నారు. కారు చీకట్లో ఉన్నప్పుడు ఒక దీపం కలిగి మనోధైర్యం సన్నగిలిన సమయంలో, ఎందుకు మనోధైర్యం సన్నగిలింది అంటే తాడిచెర్ల నుండి వచ్చి అయ్యో నా తల్లిదండ్రులకు నేను దగ్గర ఉన్నాను అనే కేవలం ఆ సంతోషం 2.5 సంవత్సరాలే. నేను పిల్లలకు సేవ చేసిన అనేటువంటి సంవత్సరం నాకు పూర్తి కూడా కాలేదు. 450 మంది అంటే అది నాటే జోక్. అంతమందిని ఇచ్చి నేను ఇంటికి పోయేది. నేను ఆ 5:30 దాకా ఒకవేళ అక్కడ లైన్ నాకు ఏమన్నా ఇండిసిప్లిన్ అనిపించింది అంటే ఇక్కడ ఈ స్కూల్లో విజిలేస్తే అక్కడ లైన్ ఉండేదండి. అంటే ఇంకా సేవ చేయాలనేటువంటి తపన తీరక ముందే నేను ఇక్కడికి రావడం, మళ్ళీ తాడిచెర్ల నాకు గుర్తు రావడం, మిగతా అన్ని విషయాలలో ధైర్యంగా ఉండే నేను మరి నా సొంత తల్లిదండ్రులకు నేను దూరంగా ఉన్నా అనేటువంటి ఆవేదనను మీరు కూడా గమనించుంటారు. అది అప్పుడు శంకరయ్య సారు మరియు వాళ్ళ యొక్క సన్మాన ఆత్మీయ సభలో మీరు గమనించి ఉంటారు. ఆ సమయంలో మల్లేశం సార్ చాలా ధైర్యాన్ని ఇచ్చాడండి. ఏం కాదు సార్, ఏమవుతుంది, ధైర్యంగా ఉండండి, నేనున్నాను కదా, మనం ఈ పిల్లలకు సేవ చేద్దాం అని చెప్పి ధైర్యం ఇచ్చాడు. ఆ ధైర్యంతో కాస్త మనసు పులుతపడ్డది. మరియు వారితో ఉన్నప్పుడు వారంతా పెద్దవారైనప్పటికీ, హెడ్ మాస్టర్ హోదాలో ఉన్నప్పటికీ ఏదైనా పిల్లల విషయంగా సరి చేద్దాం, ఓకే నాకు చెప్పకండి, కానివ్వండి, ఏమైనా డబ్బులు కావాలన్నా చెప్పండి, ఆ విధంగా వారు సహకారాన్ని అందించారు.
పాఠశాలకు ఏ సమస్య కూడా రాకపోయేదండి. ఒకవేళ వచ్చింది అంటే ఇక్కడ నేను దాన్ని సున్నితంగా సద్దుమణియేలా చేసేవాడిని. ఆ తర్వాత అంటే ఒక నాన్నను చూసుకున్నానండి నేను, ఏది మల్లేశం సార్లో. నాన్న అంటే ధైర్యం, అమ్మ అంటే ఆత్మీయ అనుబంధం. భగవంతుడు అరే నాన్న ఈ 2.5 సంవత్సరాలు నువ్వు ఒక తండ్రి ప్రేమ చూసావు, ఇప్పుడు ఒక తల్లిని పంపిస్తున్నా, తల్లి ప్రేమ చూడుబిడ్డ అని చెప్పి విజయేంద్ర మేడం పంపించినట్టు నేను భావించాను. అంతటి అనుబంధం నాకు ఎందుకు అనిపించింది, మరి మొన్న మరి బావగారు అమెరికా నుండి వచ్చారండి. రిలీవింగ్ ఆర్డర్ కోసం నేను ఆత్మీయ అతిథి సన్మాన గ్రహీత మనందరికీ ఆరాధ్య గురువు బదిలీ కాబడినటువంటి శ్రీ కొండా తిరుపతి గారిని ఇంత దూరం కేవలం మీ మీద ఉన్నటువంటి అభిమానంతో మిమ్మల్ని దగ్గరుండి పంపాలి అనేటువంటి ఒక అభిమానంతో నేను ఇక్కడికి వచ్చాను అనేసరికి నాకు కన్నీళ్ళు ఆగలేదండి. మేడం ఏం చేసి మీ రుణం తీసుకోవాలి మేడం, నేను ఇంత అభిమానాన్ని పంచడం ఏంటి మేడం, నా ఉద్విగ్న క్షణాలను నేను తట్టుకోలేకపోయాను. నిన్న ఫోన్ చేసినప్పుడు కూడా ఆహ్వానం అందరూ ఇస్తారండి, ఆహ్వానం మీరు ఇస్తారు, నేను ఇస్తాను, ఇంకెవరు ఇస్తారు, అది పెద్ద లెక్క కాదండి. ఆ ఆహ్వానంలో హృదయాన్ని టచ్ చేసే ఆహ్వానం అండి ఇది. మీరు ప్రోగ్రాం ఎప్పుడైనా సరే మీరు ఉదయాన్నే రండి, మీరు మాతో కాసేపు ఆ సమయాన్ని గడపండి, మీరు ఖచ్చితంగా ఉదయాన్నే రండి, టైంకు రాకండి అని అన్నారండి. అందుకే అంటున్నాను తల్లి ప్రేమ. మరి నాట్ ఓన్లీ టీచర్స్, ఒక టీచర్గా నా మీద మాత్రమే కాదు, మన 9th క్లాస్ పిల్లలు అంటే ఇప్పుడు 10th వాళ్ళలో ఒక గొప్ప గుణం ఏంటంటే ఏదైనా వర్క్ ఉన్నది అంటే, ఆనాడు కిష్కింధకాండలో వానర సైన్యం ఏం చేసిందో మనం చూడలే, వాళ్ళు అంత చక్కగా వర్క్ చేస్తారండి. ఆ వర్క్ చేసిన తర్వాత మేడం గారు ఒక మాట అన్నారు, సార్ పిల్లలకి ఏమైనా తినిపిద్దాం, స్పెషల్గా ఉండాలి అంటే ఓ థమ్స్అప్ అదో ఇదో కాదు, అది కామన్గా వాళ్ళకి దొరుకుతుంది, 20 రూపాయలు పెడితే థమ్స్అప్ అట్లా వస్తుంది, పెద్ద లెక్క కాదు సార్. అది ఒక స్పెషల్గా మీరు వాళ్ళకు తినిపించాలి సార్, వాళ్ళు ఆ పని చేశారు అని అంటే అసలు నేను దాని మీద కాన్సన్ట్రేషన్ అప్పుడు కారణం ఏంటో కానీ రాజేంద్ర సార్ను నేను ఆ విషయం పైన మళ్ళీ ఫోకస్ చేయలేకపోయినాం. అంటే ఏమి ఇవ్వాలి అని ఆలోచించడంలోనే మళ్ళీ తెల్లారి ఏదో అయింది, అది మర్చిపోయినాం. అంతా పిల్లలను కూడా ఆత్మీయంగా ఆలోచించేటువంటి మేడం. అందుకే మీ మన్నించే మనసుకు నా వందనాలు, మీ క్షమించే గుణానికి శతకోటి వందనాలు, మీ అర్థం చేసుకునే జ్ఞానానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా మేడం. ఇక మన్మథ్ రెడ్డి సార్, ఎక్కడైతే నారీమణులు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని మనం పురాణాలలో చదివినాం, వేదవచనం. లైట్గా తిన్నారా అండి, ఏం చేస్తున్నారండి అంటే ఒకసారి విన్నా ఫోన్లో. అంటే ఒక స్త్రీని, ఒక భార్యను గౌరవించిన వ్యక్తి సమాజంలో ఏ స్త్రీనైనా గౌరవిస్తారండి. భార్యను
ఎందుకంటే మగవాళ్ళకు భార్య లోకం అండి. మళ్ళీ